సీతమ్మ టీవీలో ఈరోజు ఎంతో క్విక్గా అయిపోయే మేతి ఆలూ ఫ్రై అంటే మేతి బంగాళాదుంప ఫ్రై ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. చాలా టేస్టీగా ఉండే ఈ ఫ్రై ఐటెం ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు: బంగాళాదుంపలు 3, తాలింపు గింజలు 1 టీ స్పూన్. దీని తయారీ కోసం నా వీడియో వాచ్ చేయండి. కసూరి మేతి 2 టీ స్పూన్లు, ప్రతి సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. కరివేపాకు, కొత్తిమీర 2 రెమ్మలు, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు రుచికి సరిపడా, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 2, పచ్చిమిర్చి 3, ఎండుమిర్చి 2, మిరియాల పొడి చిటికెడు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ఈ ఫ్రై కోసం బంగాళదుంపలు చెక్కు తీసి వాటిని పొడవుగా కట్ చేసుకోవాలి. పొడవుగా సన్నగా కట్ చేసుకోండి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవచ్చు. ముందు గుండ్రంగా కట్ చేసి ఆ తర్వాత అడ్డంగా కట్ చేస్తే పల్చగా ఉన్న స్లైసెస్ లాగా బంగాళదుంపలు కట్ అవుతాయి. బౌల్ తీసుకొని అందులో నీళ్లు వేసి వేడి చేయండి. ఆ తర్వాత అందులో తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసి ఉడికించండి. అందులో కొద్దిగా ఉప్పు వేయండి. కలిగి పెడుతూ హై ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు బంగాళదుంపల్ని ఉడికించుకోండి. చూసారు కదా, బంగాళదుంప ముక్కలు బాగా ఉడుకుతున్నాయి. కలిగి పెడుతూ ఉడికించుకోండి. కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి బంగాళదుంప లోపల కూడా ఉప్పు పట్టి ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. హైలో పెట్టి 5-6 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇప్పుడు బంగాళదుంపలు బాగా ఉడికినట్లే. వీటిని ఒక స్పూన్ తీసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకోండి. ఈ బంగాళదుంప స్లైసెస్ అన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉడికించిన బంగాళదుంప ముక్కలు రెడీ అయ్యాయి. తర్వాత ఒక పాన్ తీసుకొని వేడి చేయండి. నాన్ స్టిక్ అయితే బాగుంటుంది. అందులో 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి వేడి చేయండి. ఫ్రై ఐటమ్స్ ఏవైనా నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకుంటే నూనె ఎక్కువ పట్టకుండా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత తాలింపు గింజలు వేసి అవి పేలే వరకు ఉండండి. తాలింపు గింజల తయారీకి నా వీడియో వాచ్ చేయండి. తర్వాత అందులో 2 వెల్లుల్లి రెబ్బలు వేయండి. ఆ తర్వాత కరివేపాకు వేయండి. ఇవి కాస్త వేగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఆ తర్వాత ఒక పక్కగా జీలకర్ర వేయండి. ఎండుమిర్చిని కత్తెరతో కట్ చేసుకుంటే మన చేతికి కారం అంతగా ఉంటుంది. ఎండుమిర్చి కూడా వేయండి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. చూసారు కదా, ఆవాలు జీలకర్ర పేలుతున్నాయి. ఈ తాలింపు మొత్తం బాగా వేగాలి. అంతవరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటున్నాం. తాలింపు బాగా వేగింది. ఇప్పుడు పచ్చిమిరపకాయల్ని స్లైసెస్ లాగా కట్ చేసి వేయండి. పచ్చిమిర్చి కూడా బాగా వేగాలి. మరో 2 నిమిషాల పాటు
మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళదుంప స్లైసెస్ వేయండి. ఇవన్నీ వేసి బాగా కలిపెడుతూ సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టి వేయించుకోండి. ఒకసారి తాలింపు అంతా బంగాళదుంపలకు పట్టేంత వరకు బాగా కలిపెట్టండి. తర్వాత అందులో చిటికెడు పసుపు వేయండి. పసుపు వేసి బాగా కలిపెట్టండి. బాగా కలిపెడుతూ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. 1 టీ స్పూన్ వేసి అది కలిపెడుతూ ఫ్రై చేయాలి. బాగా కలిపెట్టిన తర్వాత మూత పెట్టి 3 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఆ తర్వాత మూత తీస్తే ఆవిరితో వచ్చిన వాటర్ తోటి చాలా వరకు ఫ్రై మగ్గుతుంది. ఒకసారి బాగా కలిపెట్టి ఫ్రై చేసుకోండి. తర్వాత దాంట్లో కొద్దిగా మిరియాల పొడి వేయండి. మిరియాల పొడి వల్ల చక్కటి రుచి వస్తుంది, మంచి స్మెల్, దాంతోపాటు స్పైసీనెస్ కూడా ఉంటుంది. తర్వాత మీ రుచికి సరిపడా కారం వేయండి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేయండి. కారం ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపెట్టండి. ఇదంతా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ కారం ఉప్పు బంగాళదుంప ముక్కలకి బాగా పట్టాలి, దానికోసం మనం బాగా కలిపెడుతున్నాం. ఆ తర్వాత కసూరి మేతి తీసుకోండి. కసూరి మేతి ప్రతి సూపర్ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. 2 టేబుల్ స్పూన్లు తీసుకొని దాన్ని ఫ్రైలో వేయండి. కసూరి మేతి అంటే ఎండబెట్టిన మెంతి ఆకులు. చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది వేసిన తర్వాత బాగా కలిపెడుతూ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఈ కసూరి మేతి బంగాళదుంపలతో పాటు ఫ్రై అవ్వాలి. దానికోసం మనం సిమ్లో పెట్టి 4-5 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. మరో 3 నిమిషాల పాటు తిప్పుతూ ఫ్రై చేయండి. ఫ్రై రెడీ అయిపోయింది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ మేతి పొటాటో ఫ్రై. తర్వాత దాన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన మేతి పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని చారుతో కానీ, సాంబార్తో కానీ, పప్పుచారుతో కానీ సైడ్ డిష్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంతో దీన్ని తీసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.